అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఛానల్ ద్వారా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకు సంబంధించి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం అయితే తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీ నుంచి జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే అనేక వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ఇతర అందరూ కూడా ప్రభుత్వం మీద తమ యొక్క సమస్యల్ని తెలియజేసుకుంటున్నారు. ఉదాహరణ చూస్తే సర్పంచులు కూడా మా యొక్క పెండింగ్ బిల్లన్నీ విడుదల చేయాలని చెప్పి భారీ ఎత్తున ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలు, తర్వాత సమగ్ర శిక్షకు సంబంధించిన 20,000 మంది ఉద్యోగులు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ విధంగా అనేక వర్గాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ రెగ్యులర్ చేయాలని, ఈ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ అసెంబ్లీ సమావేశాల ముందు కొన్ని ప్రకటనలు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రకటనలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనియన్లు కూడా మరి సంఘటితమై కోఆర్డినేషన్ చేసుకొని ప్రభుత్వానికి తమ సమస్యల్ని తెలియజేసి తర్వాత అసెంబ్లీలో చర్చించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుందని వీడియో చేస్తున్నాను. ఆశాలకు ఫిక్స్డ్ వేతనంపై ప్రతిపాదనలు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడి. ఆదివారం పండగ సెలవులు ఇస్తాం, వెంటనే అమల్లోకి వస్తాయి, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించాలి అంటూ ఇక్కడ జయలక్ష్మి గారు అయితే సిఐటియు వారు అయితే డిమాండ్ చేశారు. వీటన్నిటిపై ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం ప్రకటించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ వేతనంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు హామీ ఇవ్వడంపై తాము చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమైందన్నారు. హైదరాబాద్ కోటి వైద్య కార్యాలయంలో మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చిన ఆశాలు ర్యాలీగా కార్యాలయం చేరుకున్నారు. పోలీసులు కూడా ఎక్కడికెక్కడ అరెస్టు చేశారు. ఆయా ఆశాలు చాలామంది గాయపడ్డటువంటి సంఘటనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తానికైతే 18,000 వేతనం ఇవ్వడానికి డైరెక్టర్ గారు ఒప్పుకోవడం ఇది ఒక సానుకూలమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. ఆశాలకు 18,000 వేతనంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం అంటూ మరి ఇక్కడ ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఈ ఆందోళనకు విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఇక ఆశాల పోరుబాట పట్టదా? ఉద్యోగ భద్రతపై ఏళ్లుగా ఉద్యమం, విపక్షంలో ఉన్నప్పుడు సమస్యలన్నీ పరిష్కరిస్తామని రేవంత్, సీతక్క ఆశాలకు భరోసా ఇచ్చారు. 18,000 వేతనం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి అంగన్వాడీలకు కూడా ఇలాంటి ఎన్నికల హామీలే ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తారు. గతంలో సమ్మెకు దిగిన సమయంలో కమిషనర్ ఇచ్చిన హామీలైన 50 లక్షల బీమా సదుపాయం, దాన సంస్కారాలకు 50,000 ఆర్థిక సాయాన్ని తక్షణం అమలు చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేశారు. ఇక్కడ 18,000 వేతనం ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి ఆశా వర్కర్ల డిమాండ్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో 2వ రోజు ఆందోళన, యూనియన్ ప్రతినిధులతో కమిషన్ చర్చలు. ఇక చర్చలు అయితే కొంతవరకు సానుకూలంగా ఉన్నట్లే తెలుస్తుంది. ఇక ఆదివారం ఆశా వర్కర్లకు సెలవు, పండుగ సెలవులు సైతం ఇస్తాం, టార్గెట్లు కూడా రద్దు చేస్తాం, వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ వెల్లడి. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్కు వినతి పత్రం సమర్పిస్తున్న తెలంగాణ ఆశా వర్కర్స్ అధ్యక్షురాలు జయలక్ష్మి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఈ విధంగా పట్టు వీడని ఆశాలు 18,000 వేతనానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పి ఐసిడి మెడికల్ డైరెక్టరు తెలియజేయడం ఇది ఒక విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా మరి ఆశా కార్యకర్తలకు మంచిగానే సపోర్ట్ చేశాయి. ఆడబిడ్డలను అవమానిస్తారా అంటూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున ఆశాలకు అండదండగా అయితే నిలబడ్డది. ఇక సమాన పనికి సమాన వేతనం అంటూ ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులు దాదాపు 20,000 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలకు ముందే తమ యొక్క సమస్యలు తెలియజేయాలనే ఉద్దేశంతో వారు కూడా సమ్మెబాట పట్టారు. విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం భారీ ఎత్తున ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. సమ్మె కూడా దిగడం జరిగింది. ఇదే విధంగా మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనియన్లు కూడా తమ యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో అంగన్వాడీల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు రమేష్ బాబు అయితే కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా నుంచి భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వస్తారని చెప్పేసి అక్కడ తెలియజేయడం జరిగింది. ఈ నెల 12న చేపట్టిన అంగన్వాడీల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేర్కొనడం జరిగింది. ఇక బోధన నుంచి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. 10 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచలేదని, ఉద్యోగ భద్రత కల్పించలేదని పేర్కొన్నారు. కాబట్టి ఈ నెల 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అంగన్వాడీ టీచర్లు రేణుకా, విజయలక్ష్మి తదితరులు అయితే పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా నుంచి చూస్తే రేపు అంగన్వాడీల చలో హైదరాబాద్ సమస్యల పరిష్కారానికి గాను గురువారం 12న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు జిల్లా కార్యదర్శి బి సురేష్ తెలిపారు. మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో ఏపీడీకి
అనుమతి కోసం వినతి పత్రం కూడా అందజేశారు. సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కార్యదర్శి లలిత, కోశాధికారి శైలజ తదితరులైతే పాల్గొన్నారు. మరి రేపు గురువారం 12వ తేదీన తెలంగాణ అంగన్వాడీల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికెక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఏ మండలానికి ఆ మండలంలో మరి అడ్డుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా చాలామంది మరి చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల ముందు మీ యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉండాలి. అదేవిధంగా ఎన్నికల హామీలో భాగంగానే 18,000 వేతనం కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలి. ఏపీలో కూడా మరి ధర్నాకు పిలుపునివ్వగానే ప్రభుత్వం అయితే అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలిచి దాదాపు అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. పెన్షన్, గ్రాట్యుటీ మీద కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జీతాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఏపీలో. అదేవిధంగా మరి తెలంగాణ అంగన్వాడీ సంఘాలతో కూడా మరి ప్రభుత్వం వెంటనే చర్చ జరిపే విధంగా ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అతి ముఖ్యమైన వ్యవస్థ. ఆశాలు, ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులు వీళ్ళందరూ కూడా లేట్గా ఏర్పడిన వ్యవస్థ. అంగన్వాడీ వ్యవస్థ దాదాపు 50 ఏళ్ల కింద ఏర్పడినటువంటి వ్యవస్థ. ఇది అతి ముఖ్యమైనటువంటి విద్యా వ్యవస్థ, పోషకాహార వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల వేళ ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారని చెప్పి మన ఛానల్ తరపున కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.